వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పిఠాపురం పోలీసుల అదుపులో కృష్ణారావణ్ అలియాస్ బచ్చలకుడి జోసెఫ్ ఉన్నారు. పిఠాపురానికి చెందినటువంటి జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రధానంగా రావణ్ పైన బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 196 క్లాస్ 1, 352, 356 క్లాస్ 2, సెక్షన్ 356 క్లాస్ 3, 111తో పాటుగా ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ నిర్వహించినటువంటి దళిత క్రైస్తవ సమర శంఖారామంలో పాల్గొన్నారు కృష్ణారావణ్. అయితే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. యాక్టివిస్టు రాధా మనోహర్ దాస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడంతో పాటుగా తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో కృష్ణారావణ్ ను అరెస్టు చేశారు పోలీసులు. ప్రధానంగా ఎలాంటి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయకుండా, ఎలాంటి అంశాలను పరిశీలించకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కృష్ణారావణ్ ను ఏ విధంగా అదుపులోకి తీసుకుంటారంటూ కూడా ప్రశ్న టీంతో పాటుగా అతని కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఆరోపణలు గుప్పించినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇంతకీ కృష్ణారావణ్ ఏమన్నారో ఒకసారి విందాం. ఈ రోజు ముగ్గురు గురించి మాట్లాడాలి. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెర్లు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి? ఈ రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెర్లు పట్టినయా? సెక్యులరిజం షుడ్ బి 2 way, ఇట్ షుడ్ నాట్ బి 1 way అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే, చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి, ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేర్లు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. ఈ రాష్ట్రంలో దారుణమైన వివక్ష జరుగుతుంది. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలా. ఐఎమ్ క్లోజింగ్ మై లైన్స్. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు పిఠాపురంలో పిల్లల మీద జరిగిన కుల వివక్షతోనే మీ పతనం మొదలయ్యింది. స్కూలుకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల మీద కుల వివక్ష చూపించిన ఈ దిక్కుమాలిన ప్రభుత్వం గొప్ప కూలుతుంది. కూలుస్తాం. జై 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 జై. ఇది రావణ్ చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు. కానీ పిఠాపురానికి చెందినటువంటి జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ప్రధానంగా పలు బిఎన్ఎస్ యాక్ట్ కింద, పలు సెక్షన్ల కింద కూడా రావణ్ పైన కేసు నమోదు చేశారు. ప్రధానంగా 196 క్లాస్ 1 మతం, జాతి, పుట్టినటువంటి స్థలం, నివాసం, భాష, కులం ఆధారంగా శత్రుత్వాన్ని
విద్వేషాన్ని పెంచినటువంటి కారణం అనేటువంటి కోణంలో కూడా ఈ సెక్షన్ ను ఇంప్లిమెంట్ చేశారు. మరోవైపు సెక్షన్ 352 కింద ఉద్దేశపూర్వకంగా అవమానించడం, రెచ్చగొట్టడం అనేటువంటి అంశంలో కూడా సెక్షన్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక 356 క్లాస్ 2 అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే పరువు నష్టానికి సంబంధించినటువంటి సెక్షన్ కింద, దీంతో పాటుగా 111 ప్రధానంగా వ్యవస్థీకృత నేరం, అదేవిధంగా సమాజ భద్రతకు ముప్పు కలిగించేటువంటి చర్యలు, వ్యాఖ్యలు అనేటువంటి కోణంలో కూడా సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా దళిత క్రైస్తవ సమర శంఖారామంలో పాల్గొన్నటువంటి కృష్ణారావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యాక్టివిస్ట్ రాధా మనోహర్ దాస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి కారణంతో తాజాగా ఆయన పైన కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా ఆయన అదుపులోకి తీసుకున్నారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడంతో పాటుగా తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో కృష్ణారావణ్ ను ఏపీ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. కానీ ముందుగా తెలంగాణ పోలీసులకు నోటీసులు ఇవ్వకుండా, లేదా ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, కేసు వివరాలు ముందుగా తెలియజేయకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా రావణ్ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రశ్న టీం కూడా ఇప్పటికే విమర్శిస్తున్నటువంటి వైనం కనబడుతుంది. చూడాలి కృష్ణారావణ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో, తాజాగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించినటువంటిది ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎలాంటి విచారణను కృష్ణారావణ్ ఎదుర్కోబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠగా సాగుతుంది.